నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అయితే జరిగినాయో అందులో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి మతి ఎక్కడ పెట్టిండో తెలియదు కానీ అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి దండ వేయాల్సినటువంటి సిచ్యువేషన్లో తను కాళ్లకు చెప్పులు ధరించి స్తూపం దగ్గరికి పోయి దండేసిండట. మరి అది వైఫల్యం, మరి ఏ రకమైనటువంటి వైఫల్యం, మరి తెలిసిన విషయమా తెలియని విషయమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి చెప్పులు ధరించి స్తూపం దగ్గరికి పోయి మరి ఆ రకంగా దండ వేయడం అది సరికాదనేది ఆయనకు తెలియదా? మరి మర్చిపోయిందా? మరి ఏ ఆలోచనలో ఉన్నాడో ఇక ఆయనకు అర్థమైతలేనట్టున్నది. మొత్తానికి ఇంకొక విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాస్ ఏదైతే ఉందో అది జూన్ 2వ తారీఖున మొత్తానికి లాంచ్ చేస్తామని చెప్పిండ్రు. మరి నిన్న జూన్ 2వ తారీఖు రాజీవ్ యువ వికాస్కి సంబంధించి దాని ప్రస్తావనే లేదు. మరి ఎందుకయ్యా లేదని అడిగితే ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంట వాళ్ళకు అనుచితంగా ఉన్నవాళ్ళు, ఆ కార్యకర్తలకు వాళ్ళకి ఎవరైతే సంబంధంగా ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే లిస్టులో వచ్చినాయంట. ఇక అర్హుల పేర్లు రాకుండా అనర్హుల పేర్లు మాత్రమే లిస్టులో వచ్చినాయంట. దీని విషయంలో కలెక్టర్స్ కూడా ఫైర్ అయిపోయి మొత్తానికి అంటే కలెక్టర్లు లిస్టు బయట పెట్టేసరికల్లా చూస్తే మొత్తానికి అనర్హుల పేర్లే లైన్లో ఉన్నాయట. ఇక దీన్ని ఒకవేళ విడుదల చేసినా ఇంకేమైనా చేసినా రాష్ట్ర వ్యాప్తంగా బాగుండదు అనుకున్నాడు ఏమో రేవంత్ రెడ్డి. మరి ఆ మతి స్థిమితంలో ఆ ఆగంలో చెప్పులు ధరించిపోయినట్టున్నాడు. మొత్తానికి రాజీవ్ యువ వికాస్ నిన్న ఫెయిల్ అయిపోయింది, బంద్ పెట్టిరు. ఇక నిన్న మరి ఏమేం లాంచ్ చేసిరు, మరి దేని గురించి మాట్లాడిండో రేవంత్ రెడ్డి. కానీ మొత్తానికైతే రాష్ట్రంలో ఇక రేవంత్ రెడ్డి చెప్పులు వేసుకొని పోవడం అయితే ఒక సంచలనం అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో యుద్ధాలు, ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోతే కానీ మనకు రాష్ట్రం ఏర్పడలే. ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే, ఆ త్యాగాలు గుర్తు తెచ్చుకుంటే కళ్ళపొంటి నీళ్లు కారుతూ ఉంటాయి. అట్లాంటి త్యాగం అది. ఇక దాంట్లో ముఖ్యంగా కేసీఆర్ చావు కొన వరకు కూడా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించడం జరిగింది. ఇకపోతే వార్తల్లోకి వెళ్దాం. ఇక చూద్దాం. ఇక్కడ చూడరు, ఇగో తెలంగాణకు అవమానం అంటే రేవంత్ రెడ్డితోని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవమానమే ఉన్నది. రాష్ట్రము అప్పుల పాలైపోయిందని చెప్పేది రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా అందాల పోటీలు నిర్వహించిండు. మరి అందాల పోటీలు ఎందుకు నిర్వహించిండో తెలియదు. అందాల పోటీల్లో కూడా ఒక మిస్ మిల్లా మాగి అనేటువంటి ఒక మహిళ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మిల్లా మాగితోని రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఎంపీ, తన ఇంకొక చైర్మన్ అంట, ఇంకా కార్యకర్తలు ఎవరున్నారో వీళ్ళందరూ కలిసి ఆ మిల్లా మాగితోని పరస్కలాడినట. అంటే మిస్బిహేవియర్ చేసిరు. మరి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు ఎవరనేది కూడా బయటకు చెప్పాలి. వాళ్ళ వీడియో కూడా రిలీజ్ చేయాలి. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు తీయాలి. మరి ఇది రాష్ట్రానికి అవమానకరమైనటువంటి ఒక ఆట కాకపోతే ఏంది ఇది? అందాల పోటీలు పెట్టినవు, అందాల పోటీలో అవమానం చేసినవు, రాష్ట్రానికే తలమానకం తీసుకొచ్చినావు మొత్తానికి. ఇకపోతే ఇక్కడ చూడు, ఇగో తెలంగాణకు అవమానం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ చెప్పులు ధరించి స్తూపం దగ్గరికి పోతా ఉన్నాడు. చూడండి, అమరవీరుల స్తూపం దగ్గరికి మొత్తానికి ఒక దండ తీసుకొని పోతా ఉన్నాడు. ఆ చెప్పులు ధరించి పోవడానికి ఆయనకు అసలు ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు, మరి ఏ ధైర్యంతో పోతా ఉన్నాడు? తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉందా, అమరవీరుల మీద అసలు ఆలోచన ఉందా లేదా అర్థం కానటువంటి సిచ్యువేషన్ చూడురి. ఇకపోతే తెలంగాణ వ్యతిరేకిగా నిరూపించుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి నోట ఇప్పటికే జై తెలంగాణ అన్న నినాదం మొత్తానికి రాకపోవడంపై తెలంగాణ ఉద్యమకారులు మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ అమరవీరులను కూడా సైతం అవమానించారని కూడా చెప్పులు వేసుకొని నివాళులు అర్పించడం పైన అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమరుల కుటుంబాలకు తెలంగాణ ఇక సమాజానికి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. ఈయన జై తెలంగాణ అనకుండా నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే జరిగినాయి. చిన్న పిల్లోడి కానించి జై తెలంగాణ అనేటువంటి నినాదాలు చేసిండు. మరి నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోట్లో నుండి జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదంట. ఈయన మరి తెలంగాణ రాష్ట్రం మీద ఈయనకి ఇంత పగ ఎందుకు, ఈయనకి ఇంత కోపం ఎందుకు? మరి రాష్ట్రం ఏర్పడిందనేటువంటి తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నామనే సంతోషం లేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనే అన్నటువంటి ఆలోచన లేదు. ఈయన వైఖరి ఎట్లా ఉన్నదంటే ఏపీలో చంద్రబాబు నాయుడుకి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని కట్టబెట్టాలి, ఉమ్మడి రాష్ట్రంగా మళ్ళా
ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే తెలంగాణను కూడా ఆంధ్రోళ్ళే పాలించాలనేటువంటి వైఖరితోని ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహారం అట్లా ఉన్నది. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటలు, ఈయన చేసే పనులు, ఈయన చేష్టలు చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఎవరైనా జై తెలంగాణ అనరా? రాష్ట్రంలో నిన్న జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంటే ప్రతి చోట కూడా జై తెలంగాణ అని నినాదాలు వినిపించినాయి. రాష్ట్రానికి ఎంత పగోడైనా జై తెలంగాణ అంటాడు. మరి ఈయనకేంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఉండి జై తెలంగాణ అనకపోవడానికి కారణాలు ఏంటి మరి? ఇక అమరులను మొత్తానికి అవమానించిన రేవంత్ స్తూపం దగ్గర చెప్పులేసుకొని నివాళులు. ఇక ఆవిర్భావ వేడుకల్లోనూ జై తెలంగాణ అనని సీఎం. ఇక రేవంత్ తీరుపైన బగ్గుమంటున్న ఉద్యమకారులు. ఇక మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకగా ముద్ర పడిందట ఈయనకు. ఇక తెలంగాణకు వ్యతిరేకి అనే ముద్ర ఇది తెలంగాణ వ్యతిరేకే. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా కనిపించని రేవంత్ ఉద్యమ సమయంలో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ లేడంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడట. ఏపీలో ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకుల చెప్పులు తూడవడము, కడగడము, వాళ్ళ బూట్లు నాకడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడంట. రేవంత్ రెడ్డికి అట్లా ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన నోట వెంట రాని జై తెలంగాణ నినాదం తెలంగాణ ద్రోహి అంటూ సోషల్ మీడియాలో మొత్తానికి పోస్టులు పెడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి తీరుపైన ఉద్యమకారులు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇంకా తెలంగాణ అమరులను కూడా ఉద్యమకారులను అవమానిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించేందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాళ్లకు చెప్పులు, ఇక మొత్తానికి సాక్స్ వేసుకొని కూడా పుష్పగుచ్చం పెట్టారు. ఇక ఇది చూసిన అమరవీరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. కనీస సంస్కారం కూడా లేదు అంటూ సీరియస్ అవుతున్నారు. ఇక అమరుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది, ఈయనకు అది పట్టింపే లేదు. అమరుల ప్రాణ త్యాగాలతోని తెలంగాణ ఏర్పడింది అనేటువంటి ఆలోచన కూడా ఈయనకు లేదు. అసలు తెలంగాణ ఎట్లొచ్చిందో కూడా ఈయనకు అర్థం కాదు. ఎందుకంటే ఈయనకు తెలంగాణ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఇలా ముఖ్యమంత్రి అయితే అయిండు. మరి ఏ రకంగా ముఖ్యమంత్రి అయిండు? కేసీఆర్ కష్టపడి తెలంగాణను తీసుకొస్తే ఇవాళ మన రాష్ట్రం మనకు ఏర్పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. లేకపోతే ఈయన స్థాయి జెడ్పీటీసీ, ఎంపీటీసీలే ఉండేది, లేదంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండేది. రాష్ట్రం ఏర్పడితేనే ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోకుండా జై తెలంగాణ అనకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలే మార్చేసిండు. ఈయన జాతీయ గీతాన్ని మార్చేసిండు, తెలంగాణ జాతీయ గీతాన్ని మార్చేసిండు. ఈయన పని ఎట్లా ఉన్నది? ఈయన చేసే పనులు ఏంటంటే కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ఏవైతే పథకాలు తీసుకొచ్చిండో ఆ పథకాలన్నింటినీ ఎగరగొట్టాలి, వాటికి ఆ పథకాలన్నీ తీసేయాలి, కొత్త పథకాలు. మరి ఈయన పెట్టే పథకాలు ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగం లేవు. మొత్తం అన్నీ కూడా వాళ్లకు కమిషన్లు వచ్చే రకంగానే ఉన్నాయి తప్ప పథకాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు లేవు. ఇలా రైతులకు రైతు బంద్ వేసినావా, రైతులకు రుణమాఫీ చేసినావా, బోలెడు మాటలు మాట్లాడినావు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పినావు. ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తానని చెప్పినావు, రైతు బంద్ వేస్తానని చెప్పినావు. ఎక్కడ పోయినాయి నీ మాటలన్నీ? ఇక మా లక్ష్యం తెలంగాణ ఖ్యాతి. మళ్ళీ కేసీఆర్, ఇక రాష్ట్రంలో మళ్ళీ కేసీఆరే కావాలంటారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆరే కావాలి, మా బాపు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇక అభివృద్ధి మొత్తానికి ఆకాంక్ష, మొత్తానికి పదవి పైన పట్టింపు లేదు, అధికారంతో సంబంధం లేదు. ఇక విదేశీ పర్యటనలో స్పెషల్ అట్రాక్షన్గా కేటీఆర్. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు, లండన్ బ్రిడ్జి సదస్సులో కంపెనీలకు ఆహ్వానం, డల్లాస్లో మొత్తానికి బీఆర్ఎస్ రజతోత్సవ సభలోనూ పిలుపు. ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కూడా వినతి. కేటీఆర్ మాటలకు అంతా ఫిదా అయిపోయారట. ఇది కథ. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టురయ్యా అంటే పారిపోయిండ్రు. ఎందుకంటే యజమాని, మన రాష్ట్రానికి యజమాని ఆయన పెద్ద మనిషి. మన రాష్ట్రానికి ఆయన్నే పెద్ద మనిషి. రాష్ట్రం అప్లపాలైపోయిందని ఆయన్నే చెప్పిండు. ఇక పెట్టుబడులు పెట్టేటోడు ఎవడన్నా వస్తాడా? మరి నేను నోరా ఇది మోర్యా చెప్పడానికి? రేవంత్ రెడ్డిది నోరా మోర్యా? ఈ రకంగా మాట్లాడుతాడు. ఇలా మళ్ళీ కేటీఆర్, ఇలా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే కేటీఆర్, అటు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా పోయి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రం. ఇది ఒక కుటుంబం. బీఆర్ఎస్ అనేది ఒక కుటుంబం. అట్లాంటి కుటుంబాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా చెల్లా చెదురు చేస్తూ ఉన్నాడు. ఇక ఉద్యమంలో మొత్తానికి కేటీఆర్ డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పిలుపునిచ్చారు. మొత్తానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి
రండి, పెట్టుబడులు పెట్టండి అని కేటీఆర్ మాత్రం పిలుపునిచ్చినటువంటి అంశం. ఇకపోతే నాతో ఏకాంతంగా గడుపుతావా, ఇగో ఇది ఆయన ఎవరో మాట్లాడారు, మరి ఎంపీ మాట్లాడిండా, చైర్మన్ మాట్లాడిండా, మరి ఇంకో ఏ నాయకుడు మాట్లాడినో కానీ మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి కథ గిట్లా ఉన్నది. అందాల పోటీలు పెట్టింది, మరి ప్రైజులు ఇచ్చేందుక లేకపోతే వీళ్ళతో ఏకాంతంగా గడపడానిక? సిగ్గు లేకుండా ఆమెతోని మిస్బిహేవియర్ చేసిరట. ఏం నాయకులరా మీరు, అర్థం కాదు. నాతో ఏకాంతంగా గడుపుతావా, ఓ వ్యక్తి నన్ను బలవంత పెట్టాలని కూడా చూసినట. లండన్ వచ్చినప్పుడు కలవాలని అన్నారు. మరోసారి మిల్లా మ్యాగీ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. మా చిరునవ్వుల వెనక చాలా కన్నీళ్లు ఉన్నాయి. అక్కడ చాలా మంది నాలాగే ఇబ్బంది పడ్డారు. నేను నిజాలు చెప్పగానే చాలా మంది కంటెస్టులు కూడా కాల్ చేసి నా ధైర్యాన్ని అభినందించారు. మిస్ వరల్డ్ నిర్వాహకులు కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మిల్లా. ఇలా మిల్లాకి ఏదైతే మిస్బిహేవియర్, మిల్లా పైన అంత అడ్డదిడ్డంగా కొంతమంది నాయకులు, మరి ఎవరో ఆ పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు చేసినటువంటి ఆ పిచ్చి చేష్టలు, ఆ పిచ్చి పనులు మిగతా మిస్ వరల్డ్ మిస్లకు కూడా మొత్తానికి జరిగినాయంట. వాళ్ళకు కూడా అవమానాలు ఎదురైనాయి. కానీ వాళ్ళు బయటకు చెప్పుకోలే, ఈమె మాత్రం బయటకు చెప్పింది. ఇక ఈమె చెప్పిన ధైర్యానికి చాలామంది ఫోన్ చేసి కూడా నువ్వు బాగా చెప్పినావని మాట్లాడారట. రాష్ట్రం పరువు తీసిరు వీళ్ళు. ఎవరు చెప్తేనేమి, తెలంగాణ రాష్ట్రం పరువు మొత్తం పోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు పెడుతున్నారంటే ఏదో అద్భుతంగా మొత్తానికి ప్రపంచంలోనే నెంబర్ 1గా కనబడుతుందని మనం అనుకున్నాం. కానీ ఇజ్జత్ తీసి పారేసిరు మొత్తానికి పోటీలు పెట్టి. ఉద్యమంలో రేవంత్ పారిపోయిండు. అగో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేడు, పారిపోయిన ఆయన. ఏపీకి పోయింది తెలియదు, ఇంకేదన్నా గృహంలో దాక్కున్నది తెలియదు. అటు ఇటు కాకుండా వేరే దేశాలకు కూడా పారిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయనకు పోట్లాడి ఫైట్ చేసేటువంటి దమ్ము లేదు. మాటలు చెప్పమంటే మాత్రం మస్తుగా చెప్తాడు మైకు పట్టుకొని. ఇంకా దానికి ఆయనకు ఒక పాట కూడా రచించిరయ్య. 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే కదులుతాడట. సింగం ఏడ పోయింది, ఇప్పుడు పిల్లి లెక్క మారిపోయింది. సింగం పోయింది, గంగల కలిసింది. బీడు భూముల వాన కురుస్తాడన్నాడు. బీడు భూముల వాన కాదు, ఉన్న నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తానికి రిపేర్ చేసి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చే సిచ్యువేషన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఇవాళ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ తీసుకొచ్చిన ప్రాజెక్టులు, కేసీఆర్ కట్టిన కాలువలు, మిషన్ భగీరథ అవి తప్ప ఇంకొకటి లేదు. ఇలా రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు. ఒక ఎకరాకు నీళ్ళు ఇయ్యలే, ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక పథకం తీసుకురాలే. ఉన్న వాటిని కట్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు తప్ప కొత్తవి మాత్రం లేవినాయి. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? త్యాగాలకు మొత్తానికి ఆయన మారుపేరు. ధాన్యం కొనుగోళ్ల మీద సీఎంకు సోయలేదు. రైతు బంధు ఇవాల్టికి కూడా పడలేదు. యంగ్ ఇండియా పేరుతో 1000 కోట్ల స్కామ్కు కూడా తెర. రాష్ట్ర అవతరణ దినోత్సవంలోనూ అబద్ధాలే. నిజం మాట్లాడితే తల పగులుతుందని కూడా ఆయనకు శాపం. బీజేపీకి తెలంగాణ మీద హక్కు లేదు. అయితే వెనకట ఒక సామెత ఉండేనంట, నిజం మాట్లాడితే తల పగిలిపోయి చచ్చిపోతావని చెప్పిరట. అట్లా ఉన్నది. మరి రేవంత్ రెడ్డికి ఆ శాపం ఇట్లా ఉన్నదేమో. ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటా పోతాను. నిజం చెప్తే పుసుకున తల బలికి చచ్చిపోతాడేమో, మృతి చెందే అవకాశం ఇట్లా ఉన్నదేమో. మరి ఈయనకు తెలంగాణ మీద కూడా గింత సోయి లేదు, ప్రేమ లేదు. ఇంకొకటి, ఈ అందాల పోటీలకు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైతు బంధు 40,000 కోట్ల రూపాయలు అయితే రైతులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు క్లియర్ అయిపోతుంది. మరి 30,000 కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు పెట్టినావు, ఏమొచ్చిందా అందాల పోటీలు పెడితే? ఆ 30,000 తీసుకొచ్చి రైతులకు వేస్తే రైతులు మంచిగా బ్రహ్మాండంగా పంటలు పండించేటోళ్ళు కదా. అందాల పోటీలు పెట్టినావు, చివరికి రాష్ట్రం ఇజ్జత్ తీసినావు. ఇక ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఎక్కడ చేస్తావు 1 కోటి మంది మహిళలు? 2500 రూపాయలు ఇస్తలేవు, 500 బోనస్ ఇస్తలేవట. ఇస్తా అన్న 2500 ఇస్తలేవు, వాళ్ళకు పెన్షన్లు పెంచుతానని చెప్పినావు, పెన్షన్లు పెరగలేదు. ఇంకా మహిళలను కోటీశ్వర్లను చేస్తారట. కోటీశ్వర్లను కూటికాడికి బుక్క లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకా కోటీశ్వర్లనేమో కానీ ఉన్న బుక్క గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాడట. ఉద్యోగాలు ఇవ్వడంలో మనమే ఫస్ట్. రైతులకు రుణమాఫీ చేసినాం, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం. ఎట్లా చెప్తాడా ఆయనే?
చెప్పడానికి అసలు నోరెట్లా వస్తుందో అర్థమైతలేదు. రైతులకు రుణమాఫీ చేసిందట, ఎక్కడన్నా అయినాయా? రూపాయలు చారణవంత అయింది, ఇంకా బారణవంతు రుణమాఫీ కాలే. 40,000 కోట్ల రూపాయలు అయితే రుణమాఫీ అవుతుంది. వీళ్ళు ఇచ్చింది 18,000 కోట్లు. 18,000 కోట్లు అంటే ఎక్కడవుతుందా రుణమాఫీ? రుణమాఫీ డబ్బులు ఎగ్గొట్టి కొంతమందికి రైతు బంద్ చేసిరు. మళ్ళా అది కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళకు పల్లె, కొంతమందికి పడనే పల్లె. ఆ పడ్డోళ్ళు మరి ముందుకు వచ్చి చెప్పుకుందామంటే ఈయనే నాదుడు లేడు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. రాష్ట్రం అంతా గాలికి వదిలేసినట్టు అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం గాలికి వదిలేసింది, పెద్ద దిక్కే లేకుండా పోయింది. ఈయనకు భయం లేదు రేవంత్ రెడ్డికి. ఇకపోతే మరో 1,500 కోట్లు మొత్తానికి ఇక 1,72,941 కోట్లకు చేరినటువంటి అప్పు బ్రహ్మాండంగా పెరిగిందా. మరో 1,500 కోట్లు తీసుకొచ్చారట. 1,72,941 కోట్లకు చేరినటువంటి అప్పు పుట్టడం లేదంటూనే సీఎం రేవంత్ రెడ్డి అప్పు మీద అప్పు తీసుకొస్తున్నారు. కొత్తగా మరో 1,500 కోట్లు అప్పు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రుణాన్ని తీసుకున్నారు. ఇక దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో తెచ్చినటువంటి అప్పు అక్షరాల 1,72,941 కోట్లకు చేరింది. అంటే ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు ప్రతి నెల 10,173 కోట్లు అప్పు తెచ్చారు. అయితే మొత్తానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కోరిన ఉద్యోగులు తమ బెనిఫిట్స్ ఇవ్వాలని అడిగిన అప్పు పెట్టడం లేదని, ఇక అప్పు దొరికితే ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మరి ఈ తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది? ఈ 1,72,941 కోట్ల అప్పు ఏదైతే ఉందో ఈ అప్పు మొత్తం వాళ్ళ కమిషన్లు వాళ్ళ జేబులో పెట్టుకోవడానికే పనిచేస్తారు. వీళ్ళు మంత్రులకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. కాంట్రాక్ట్లు అప్పచెప్పి అందులో కమిషన్ ఎంత వస్తుంది ముందుగా వీళ్ళు లెక్కేసేది. కమిషన్ ఎంత వస్తుంది? కమిషన్ వస్తుందా? బాగానే వస్తుంది, ఒక 20,000 కోట్లు వస్తుంది. సరే దీన్ని ప్రారంభిద్దాం. ఈ రకంగా ఉంటుంది వీళ్ళ పనితీరు. ఎన్ని కోట్ల అప్పు తీసుకొచ్చిరంటే తీసుకొచ్చింది రాష్ట్రానికి ఏదో ఉద్ధరించి పెడదాం, రాష్ట్ర ప్రజలకు ఏదో తీసుకొచ్చి పెడదాం అనేటువంటి ఆలోచనతో చేయలే వీళ్ళ అప్పు. ఇక మళ్ళీ మనం గెలుస్తామో గెలవమో, ఇప్పుడే ఉన్నప్పుడే మొత్తం జేబులు నింపుకోవాలని అందరు అట్లే ఉన్నారు. ఇక కోట్లు మాయమైపోతున్నాయి. మరి ఎక్కడ పోతున్నాయా? తీసుకొచ్చిన అప్పు మరి ఈ 1,500 కోట్లు తీసుకొచ్చిరట మరోసారి. మరి ఈ 1,500 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరికి ఇచ్చిండు? అది లేదు, దానికి అసలు సమాచారమే లేదు, దాని సమాచారమే లేదు. మళ్ళీ కేసీఆర్ సీఎం 3 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇకపోతే వెలుగు దినపత్రికలో చూద్దాం ఒకసారి. కొత్త ఛాంపియన్ ఎవరో? మొత్తానికి నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ఇక ఆర్సీబీతో పంజాబ్ కింగ్స్ డి అయిపోతుంది, మొత్తానికి డి అంట. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఐపీఎల్లో కొత్త విజేతను కూడా తేల్చి సమయం ఆసన్నమైంది. 2 నెలలుగా క్రికెట్ అభిమానులను మొత్తానికి మస్తు అలరిస్తున్నటువంటి 18వ సీజన్ కథ క్లైమాక్స్కు చేరుకుంది. సీజన్ మొత్తం ఖతర్నాక్ ఆటతో ఆకట్టుకున్నటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ, పంజాబ్ ఇక కింగ్స్ మంగళవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగేటువంటి మెగా ఫైనల్ ఫైట్లో మొత్తానికి అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెగా లీగ్లో ఈ 2 జట్లు ఒక్కసారి కూడా మొత్తానికి ట్రోఫీ నెగ్గలేదు. ఇక దాంతో ఫైనల్లో గెలిచేటువంటి జట్టు ఐపీఎల్ కొత్త ఛాంపియన్గా అవతరించింది. ఇక మొత్తానికి కేసీఆర్ను పీసీ ఘోష్ విచారణకు రావాలని చెప్పారు. 5వ తారీఖున కేసీఆర్ విచారణకు పోవాల్సి ఉంది. ఇక 5వ తారీఖున నేను రానని చెప్పేసి 11వ తారీఖున వస్తానని కమిషన్కు కేసీఆర్ లేఖ రాయడం జరిగింది. ఇక దానికి కూడా కమిషన్ వాళ్ళు ఒప్పుకున్నారంట. సరే 11వ తారీఖు అయితే 11వ తారీఖు నాడే హాజరు గమ్మని కూడా చెప్పారట కేసీఆర్కు. మొత్తానికి కేసీఆర్ విచారణ 5వ తారీఖున వాయిదా పడింది. 5న రాలేను 11కు మార్చండి అని చెప్పడం జరిగింది. ఇక విచారణ తేదీని మార్చాలని కేసీఆర్ వినతి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేఖ. కేసీఆర్ విజ్ఞప్తి. కమిషన్ ఓకే. 11కు ఎంక్వైరీ వాయిదా. ఇక హరీష్ రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని కూడా భావిస్తున్నటువంటి కేసీఆర్. అయితే 9వ తారీఖున హరీష్ రావుకు విచారణ ఉండబోతుంది. ఇక 11వ తారీఖున కేసీఆర్ విచారణకు పోనున్నారంట. మొత్తానికి ఇక ఆగమైనటువంటి వ్యవస్థలను సెట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి అంట తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఆగమైపోయినాయంట. అంటే గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ ఆగమైపోయినాయంట, వీటిని సెట్ చేస్తూ ఉన్నాడట. ఈయన మాటలు ఇట్లా ఉన్నాయి, చేతగానోళ్ళ మాటలకి ఇట్లే ఉంటాయి. పని చేసేటోడు పని చేస్తాడు, పని చేయనోడు ఇంకోటి మీద సాకు చెప్తాడు. ఇదే కథ.
గత ప్రభుత్వంలో కేసీఆర్ బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టి రాష్ట్రంలో నీళ్లు తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని మొత్తం సస్యశ్యామలం చేసిండు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు. ఎక్కడికి పోయినా మిషన్ భగీరథ నీళ్లు నిధులు నియామకాలు అనే విధంగా ఐటీ ఉద్యోగాలు మాత్రం బ్రహ్మాండంగా ఉండే రాష్ట్రంలో. ఇవాళ ఐటీ ఉద్యోగాలు అంటేనే వెనక్కి పోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఎందుకైందయ్యా అంటే ఇలా రేవంత్ రెడ్డి చేసినటువంటి పని వల్ల రాష్ట్రానికి పెట్టుబడులే రాకుండా పోతున్నాయి. ఈయన ప్రతి దేశం పోయొచ్చిండు, పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో అని ప్రతి దేశం పోయి వస్తే ఒక్క దేశం నుండి కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలే. అంటే రాష్ట్రంలో పెద్ద మనిషి చక్కగా ఉంటే పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. ఈయననే చెప్పే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ఇక డబ్బులు వలన పెడతారు ఆ రాష్ట్రంలో. ఇక ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో రేవంత్ రెడ్డి ఆటంకాలు ఎదురైనాయి. మరి ఈయన ఆటంకాలంతా ఇదే చెప్పులు వేసుకొని స్తూపం దగ్గరికి పోయి దండేసి రావాలి. ఈయన ఆటంకాలు ఇంకా దీన్నట సెట్ చేస్తూ ఉన్నట. ఏం సెట్ చేస్తుండో ఈయన సెట్ చేసేసరికల్లా ఈయన పదవి కాలం అయిపోతుంది. ఈయన పదవి కాలం ఇంకొక 3 సంవత్సరాలు అంటే ఇంకో 2 సంవత్సరాల నర ఉన్నది. ఆ 2.5లో ఈయన సెట్ చేయడమే అయిపోతుంది. ఇవన్నీ దొంగ మాటలు, అబద్ధపు మాటలు, అన్ని బూటకాలే. జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. జేబులు నింపుకోవాలి, లేకపోతే ఢిల్లీకి మూటలు పంపించాలి. రాహుల్ గాంధీ అక్కడ చూస్తాడు, ఏం రేవంత్ ఈ సంవత్సరం ఇంకా ఈ నెలకు డబ్బులు రాకపోయా, పంపిస్తా సార్ పంపిస్తా అని కోట్ల మూటలు పంపిస్తూ ఉన్నాడు ఢిల్లీకి. ఆయన పని అట్లా ఉన్నది. ఇక బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. ప్రజల ఆలోచనలు కూడా ప్రభుత్వం ఆచరిస్తున్నది. తెలంగాణ వల్లే కులగణనకు కేంద్రం ఒప్పుకుంది. కులగణన సర్వే ఫేక్ సర్వే, అది డమ్మీ సర్వే, అది ఫెయిల్ అయిపోయిందంట. బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా పార్లమెంట్లో బిల్లు కూడా ఆమోదం కాదు. మొత్తానికి అది తిరస్కరించబడుతుంది, ఆమోద ముద్ర పడది. ఇక రేవంత్ రెడ్డి ఏదో ఘనత చెప్పుకుంటా ఉన్నారు. దేశానికే దిక్సూచి తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేసినాం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మేమే చేసినాం. బీసీ కులగణన మేమే చేసినాం. బీసీ లెక్కలు మేమే బయట పెట్టినాం. అన్ని తప్పులు లెక్కలే. కేంద్ర మంత్రి వైష్ణవి చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఈ కులగణన ఫెయిల్, మళ్ళా కొత్తగా చేయాల్సిందే, పార్లమెంట్లో దానికి ఆమోదం జరగదు. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచంతో ఈయన ఏం చేసిందంటే కులగణన బీసీ 42% రిజర్వేషన్ తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామనుకున్నారు. ఈయన స్థానిక ఎన్నికలు కూడా పెట్టాడు. ఇక ఎన్నికలు పెడితే సర్పంచ్లకు పైసలు ఇవ్వాలి, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుండి ఇద్దాం? పైసలే లేకపోయా. ఇక పాలన ఎట్లా నడుస్తుందో గట్లనే నడవని, ఇక స్థానిక ఎన్నికలు వద్దు, గ్రామాలకు సర్పంచ్లు వద్దు అనేటువంటి ఆలోచనతోనే ఉంటాడు ఈయన. అసలు స్థానిక ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచన ఈయనకు లేదు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ అంట. ఎక్కడుందో రైజింగ్? ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ అంట. ఉన్న ఇజ్జత్ తీసిరు మీరు, అందాల పోటీలు పెట్టి ఇజ్జత్ తీసేసిరు. ఇక 10 ఏళ్లలో మొత్తానికి $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం అంట. న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. ఇక స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలంట. సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి. సన్నబియ్యం అయితే ఒకటి మంచి పని చేసినావు, అది కూడా మరి పూర్తిగా నీ పదవి అయిపోయేదాకా ఇస్తావో మరి మధ్యలో ఎగనామం పెడతావో తెలియదు. కానీ ఇప్పుడైతే సన్నబియ్యం మంచిగానే వస్తున్నాయి. పేదలైతే మంచిగా సన్నబియ్యం అయితే తింటురు. ఇక ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నారట. ఇక 1 కోటి మంది ఆడబిడ్డలను కూడా కోటీశ్వరులను చేయడమే ఇది ఫెయిల్. పారేడ్ గ్రౌండ్లో ఇవన్నీ ఉత్తమాటలే, రేవంత్ రెడ్డి మాటలు. ఈ వెలుగు దినపత్రికలు ఆయన కోసం మంచిగానే రాసుకొస్తారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదంటూ మొత్తానికి ఒంటరిగా 100 సీట్లు గెలుస్తామంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, ఖచ్చితంగా 100 సీట్లు మేము గెలుస్తామని హరీష్ రావు చెప్తాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది. స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం. మొత్తానికి దివాలా అని కూడా మాట్లాడేటోడే మొత్తానికి దివానాగా ఉన్నాడు. ఇక అతి చేస్తున్నటువంటి ఆఫీసర్ల పేర్లు కూడా రెడ్ బుక్లో ఎక్కిస్తున్నాం, వారంతా జాగ్రత్తగా ఉండాలని కూడా వార్నింగ్. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తానికి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు రెడ్ బుక్లో ఎక్కిస్తున్నారట. ఎవరైతే అధికారులు అంత
అనవసరంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీద పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో మేము రాసి పెడతా ఉన్నాం. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ రాగానే వాళ్ళ భర్తం పడతాం అని కొంచెం జాగ్రత్తగా ఉండాలని మొత్తానికి హరీష్ రావు అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న జెండా ఆవిష్కరణ సందర్భంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సొంతంగానే ఉంటుందని కూడా ఒంటరిగానే పోటీ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాము పొత్తు పెట్టుకున్నట్టు ఎవరో మాట్లాడుతున్నారని కూడా ఎవరితోనూ పొత్తు ఉండబోదని కూడా తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే మళ్ళీ అధికారంలోకి వస్తామని కూడా చెప్పినటువంటి అంశం. ఇక 9 మంది కళాకారులు ఉద్యమకారులకు కోటి వందనాలు. ఇక్కడ చూడరిగో హరీష్ ఈటల భేటీ పైన పక్కా సమాచారం ఉంది. హరీష్ ఈటల ఇద్దరు కూడా భేటీ పెట్టిరట, దాని మీద పక్కా సమాచారం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఏం భేటీ జరిగింది, మరి ఏం సమాచారం ఉందో మొత్తానికైతే టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామంటూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఈ మహేష్ గౌడ్కి ఏం మాట్లాడతాడో తెలియదు. ఈయన ఎందుకు మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. ఈయనను పిసిసిగా నియమించడమే పెద్ద తప్పైపోయింది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టినటువంటి శని అంట. మొత్తానికి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమో కానీ కాంగ్రెస్ అయితే తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి శని. ఎందుకంటే బీఆర్ఎస్ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది, ఇవాళ బీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా నీళ్లు తీసుకొచ్చింది, నిధులు తీసుకొచ్చింది, నియామకాలు కొత్త కొత్త పథకాలు కూడా అమల్లోకి వచ్చినాయి. ఆ పథకాలను గట్లనే తీసుకోబోనాయి రేవంత్ రెడ్డి అంటే వీటిని కట్ చేసే ప్రయత్నం చేస్తుడు. అవి కట్ చేసి మరి కొత్త ఇస్తాడేమంటే కొత్తవి కూడా రావట్లేదు. అయినది ఆ ఉచిత బస్సు ఎందుకు పెట్టిండో తెలియదు. మహిళలు బస్సు ఎక్కి జడలు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు ఉచిత బస్సు వల్ల, సీట్లు దొరకక. బీఆర్ఎస్లో ఎవరికి వారే, ఇది తప్పుడు వార్త. బీఆర్ఎస్లో ఎవరికి వారే ఉన్నారంట. ఇక మొత్తానికి ప్రగతి పతాన తెలంగాణ 2047 నాటికి దేశ డీజీపీలో మొత్తానికి జీడిపిలో 10% వాటా అందించేలా అడుగులు వేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అందుకోసం ఆశీర్వదించండి. ఎవరు ఆశీర్వదించాలి? ఈయనను కేసీఆర్ ఆశీర్వదిస్తే బాగుంటుంది. ప్రజలు ఆశీర్వదిస్తే మంచిగా పనిచేయడు, కేసీఆర్ ఆశీర్వదించాలి. ఇక అండగా నిలబడండి. నువ్వు మాకు అండగా నిలబడాల్సింది పోయి మేమే నీకు అండగా నిలబడాలనా? పెద్ద మనిషివి నువ్వు మమ్మల్ని కాపాడుతావా లేకపోతే మేము నిన్ను కాపాడాలనా? ఇది గమ్మతే ఉన్నది. ఇక మళ్ళీ ఏం అడగకుండా అందరూ ఆశీర్వదించాలట, అందరూ అండగా ఉండాలట. ఇది ఎక్కడి మాత్రం ఏమో. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, ఇప్పుడు బాగా చేసిండేమో. ఇక తప్పిదాలను కూడా సరిదిద్ది గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత తమపై ఉందని వెల్లడి. మరి బాధ్యత ఉన్నోడు మళ్ళీ అండగా ఉండండి, నాకు బలంగా నిలబడండి, ఈ మాటలేంది మరి? మరి నేనే మీకు అండగా ఉంటా, మీకు చేదోడు వాదోడుగా బలంగా ఉంటా, ఎవరు కూడా అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలని చెప్పాల్సింది పోయి నాకే మీరు ధైర్యం ఏంటని మాట్లాడుతాండి. భారతదేశం 2047లో 10 ఏళ్ల స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటోంది. అందుకే తెలంగాణ రైజింగ్ 2047 భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను మొత్తానికి $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించాం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఇక దేశ జనాభాలో మనం 2.5% ఉన్నాం, కానీ మొత్తానికి జీడిపిలో మన వాటా 5%. ఇక 2047 నాటికి జీడిపిలో 10% అందించేటువంటి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో నూతన పారిశ్రామిక మౌలిక వసతుల పెట్టుబడుల పాలసీలను కూడా మొత్తానికి తీసుకొచ్చాం. వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలకు కూడా నా సూచన ఒకటే, తెలంగాణ ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం ముందుకు వెళ్తుందో ఆ లక్ష్యానికి మీ మొత్తానికి ఆశీర్వాదం ఉండాలి అని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆకాంక్షించారు. సికింద్రాబాద్లోని ప్యారెడ్ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉందట, దాన్ని గాడిన పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నట. ఈ మాటలన్నీ నమ్మితే ఉత్తర అయిపోతుంది. ఇక తొలి పదిలో తెలుగు విద్యార్థి మొత్తానికి ఒక్కరే 10 ర్యాంకు సాధించినటువంటి వడ్లమూడి లోకేష్. ఇక
మొత్తానికి ఇక్కడ రజిత్ గుప్తా వచ్చేసి 1వ ర్యాంకు సాధించిండంట. ఇక వడ్లమూడి లోకేష్ 10వ ర్యాంకు, రుత్విక్ సాయి 18 ర్యాంకు, విజయ్ రెడ్డి 19, ఇక అనిరుద్ధ్ రెడ్డి 20వ ర్యాంకు సాధించిండు. మొత్తానికి నీళ్ల పేరిట రూపాయలు వేల కోట్లు దుర్వినియోగం, భాజపాతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యం, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎవరి పార్టీ గురించి వాళ్ళు డబ్బ కొట్టుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అవుతుందట. అటు కాంగ్రెస్ వాళ్ళతోనే సాధ్యం, ఇటు బీఆర్ఎస్ వాళ్ళతోనే సాధ్యం, బీజేపీతోనే సాధ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తీసుకొచ్చేదాకా ఏ నాయకుడు రాలేదు, ఏ పార్టీ ముందుకు రాలేదు. కేసీఆర్ తీసుకొచ్చిండు, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇదంతా బీఆర్ఎస్ పార్టీ అని కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఏకమైపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ముఖ్యంగా కీలక పాత్ర పోషించింది అయితే బీఆర్ఎస్ పార్టీ. మరి ఇవాళ రాష్ట్రము ఏర్పడిన తర్వాత బీజేపీతోని రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది, కాంగ్రెస్తో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎక్కడ కాంగ్రెస్ అంటేనే కరువు. గతంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినప్పుడు రాష్ట్రం మొత్తం అంధకారంలో ఉండే, కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, బిందెలు పట్టుకొని డబ్బాలు పట్టుకొని బోర్ల కాడికి బాయిల కాడికి పోయినటువంటి పరిస్థితి అప్పుడు. మళ్ళీ అదే రోజులు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే రోజులు రిపీట్ అవుతూ ఉన్నాయి. 24 గంటల కరెంటు లేకుండా పోతుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమైతలేదు. 24 hours 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. అంతా అబద్ధం, అంతా బూటకం. మళ్ళీ కేసీఆర్ సీఎం, ఇక కేటీఆర్ మొత్తానికి అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేయడం జరిగింది. అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 3 ఏళ్లలో మేము మళ్ళా అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ మళ్ళీ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని ఇక బల్లగుద్ది చెప్తున్నటువంటి కేటీఆర్. 5న విచారణకు పోవాల్సినటువంటి కేసీఆర్ 5వ తారీఖున విచారణ బంద్ అయిపోయింది, 11వ తారీఖున వస్తానని మొత్తానికి చెప్పడం అయితే జరిగింది. ఇక బీజేపీతో పొత్తు ప్రశ్నే లేదు, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తున్నటువంటి మధుసూదనాచారి, నిన్న తెలంగాణ భవన్లో మధుసూదనాచారి జెండా ఎగరవేస్తున్నటువంటి అంశం. ఇకపోతే జై తెలంగాణ అనని రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదట. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీల ప్రస్తావనే లేదు. ఇక కళాకారులకు కూడా నగదు బహుమతి, కళాకారులకు నగదు బహుమతి ఇచ్చిందంట. అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలే, మరి వాళ్ళకు మాత్రం ఏమి ఇయ్యలే. ఆయనకు ఓట్లు కావాలి, బయట అడ్వర్టైజ్మెంట్ కావాలి, దానికోసం ఏదైనా చేస్తాడు ఆయన. గా అమరవీరుల కుటుంబాలకు పైసలు ఇస్తే ఏమొస్తుంది? ఏం రాదు. కళాకారులకు పైసలు ఇస్తే వాళ్ళు ఈడుకోపోయి కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాటల్లో రేవంత్ రెడ్డి పేరును పదే పలుకుతూ ఉంటారు. ఆయన పొగుడుతుంటేనే పాటలు పాడతారు వాళ్ళు. ఈ కుటుంబాలు ఏం చేస్తాయి పాపం, తీసుకొని ఇంట్లోకి పోయి కూర్చుంటారు. వాళ్ళు ఏం చేయలేరు కదా. వీళ్ళు రోడ్డు మీద ఎక్కి పాటలు పాడేటోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే రేవంత్ రెడ్డిని లావాడతారు అన్నట్టు. అందుకే వాళ్ళకి నిధులు ఇచ్చిందట. మొత్తానికి జీబీ లింకు పైన ఏపీ దూకుడు, గోదావరి జలాల మళ్లింపునకు భారీ స్కెచ్. మొత్తానికి నిబంధనలకు విరుద్ధంగా 81,000 కోట్లతో ప్రాజెక్టు, కేంద్ర ఆర్థిక శాఖకు ప్రత్యేకంగా మొత్తానికి ప్రజెంటేషన్, ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే వినతి, సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం పెద్దలు, తెలంగాణ జల హక్కులకు తీరని ముప్పు జరుగుతూ ఉందంట. మొత్తానికి జీబీ లింకు పైన ఏపీ దూకుడు వ్యవహరిస్తూ ఉన్నది. గోదావరి జలాలను మళ్లించే విధంగా భారీ స్కెచ్ చేస్తూ ఉన్నారు. 3 నెలల బియ్యం, ఇక 6 సార్లు తూకం, 6 సార్లు తంబు పెడుతున్న ఒక్కో లబ్ధిదారు. 3 నెలలకు సరిపడా బియ్యం ఒకటేసారి ఇస్తారట. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకేసారి 3 నెలలకు సరిపడా బియ్యం ఇస్తున్నామని చెప్తున్నటువంటి అంశం. దీనికోసం 6 సార్లు తూకం, 6 సార్ల జోకాలే, 6 సార్ల తంబు కూడా పెట్టాలి. 6 సార్ల తంబు పెడితే అప్పుడు ఇక, ఎందుకంటే ఇప్పుడు కేంద్రం చెప్పినటువంటి మాట కాబట్టి కేంద్రానికి కూడా ఖచ్చితంగా తెలవాలి కాబట్టి రాష్ట్రానికి 3 సార్లు, కేంద్రానికి 3 సార్లు, మొత్తానికి 6 సార్ల తంబు పెట్టాలి. ఇక జగిత్యాలలో రేషన్ బియ్యం కోసం సంచులను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నటువంటి లబ్ధిదారులు. మరి పడిగాపులు కాయడం అంటే మరి సైట్ రావట్లేదా, మరి
లేదంటే రేషన్ డీలర్ల యొక్క నిర్లక్ష్యమా? మరి ఏం జరుగుతోంది అక్కడ? ఇక ఆర్బీఐ నుంచి 150 కోట్లు రుణం తీసుకొచ్చారు. 1500 కోట్లు ఆర్బీఐ నుంచి 1500 కోట్ల రుణం తీసుకొచ్చిండో రేవంత్ రెడ్డి. ఏం చేసిండో డబ్బులన్నీ? ఇక వాళ్ళ బంధువులకు వాళ్ళ చుట్టాలకు అట్లా దింపుతూ ఉంటారు లైన్. అదంతా 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఉంచుతాడట తెలంగాణ. ఈయన నువ్వు 2004 దాకా ముఖ్యమంత్రిని, నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ఆయన ఫీల్ అయిపోతుండు. 2047 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా, నంబర్ 1లో రాష్ట్రం ఏర్పడుతుందని అనుకుంటుండు. కానీ ఏదో ఎవరి దీక్షతోనో మొత్తం మీద ఇంకా ఉంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాదాపు 2 సంవత్సరాలకి నేను బీకేయాలి, వాస్తవానికి ఏడాదిలోనే బీకేయాలి ముఖ్యమంత్రి పదవి. కానీ ఏదో అట్లా ఆపుతా ఉన్నారు. ఇకపోతే ఇంకా 2047కు మళ్ళీ నేనే వస్తానే ఆలోచనలో ఉన్నాడు ఈయన. ఆ ఉత్సాహంతోనే ఉన్నాడు. ఈయన చేసే పనులకు, ఈయన నడవడికకు ఈయనంట మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారట రాష్ట్ర ప్రజలు. డబ్బులన్నీ ఢిల్లీకి పంపిస్తూ ఉన్నాడు. ఢిల్లీకి పైసలు ఇవ్వకపోతే ఈయన ముఖ్యమంత్రి పదవే ఉంటుంది. ఇవాళ మూట ఇవ్వకపోతే రేపు పొద్దుగాల కుర్చీకి మాయం. ఆయన కుర్చీ ఆయన చేతుల్నే లేదు. 17 మంది పైన క్రిమినల్ చర్యలంట మేడిగడ్డకు సంబంధించి. మేడిగడ్డ పైన ప్రభుత్వానికి విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసినటువంటి అంశం. ఇకపోతే ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని చెప్తున్నటువంటి మాట. ఇక జేఏ అడ్వాన్స్, ఇక ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ నయా, ఇక పేరల్ హార్బర్. మొత్తానికి బీజేపీలో రాజా సింగ్ రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడట. రోజుకో ప్రకటనతో పార్టీ నేతలపైన తీవ్ర విమర్శలు, పరోక్షంగా మీడియాకు లీక్ నోట్లు. గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఇక అదే తీరు. దీంతో నోటీసు ఇవ్వాలని కూడా భావిస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ ఇక ఇప్పటికే ఈ అంశంపైన మొత్తానికి ఆరా తీసినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. మొత్తానికి రాజా సింగ్ రోజుకొక ప్రకటన విడుదల చేస్తూ ఉన్నాడట. పార్టీకి సంబంధించి పరోక్షంగా మీడియాకు లీకులు ఇస్తూ ఉన్నాడట. నోట్లు గతంలో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అదే తీరు. రోజుకో ప్రకటనతో పార్టీ నేతలపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాడట రాజా సింగ్. మరి రాజా సింగ్ను పార్టీ నుండే సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఈ అంశం పైన ఆరా తీసినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అంట. దీంతో నోటీసు ఇవ్వాలని భావిస్తున్నటువంటి రాష్ట్ర పార్టీ